పరిశుద్ధుడవైన ప్రియ తండ్రి, ఈ ఉదయకాలం నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు కృపచేత బలవంతులంగా మమ్మల్ని సంరక్షించి పోషించి ప్రేమించి మమ్మల్ని సమాధానపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు మాకు వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ తిమోతికి వ్రాసినటువంటి ఈ పౌలు గతంలో ఈయన సౌలుగా ఉన్నప్పుడు, సౌలైతే ఇంటింటా చొచ్చి సంఘమును లేదా పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గం మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. సౌలైతే ఇంటింటా చొచ్చి, అలాగైతే ఆయన వేటాడుట యందు నేర్పరి అయినటువంటి వాడు, వెంటాడి వేట కొడవళ్లతో చంపినట్లుగా ఈ ఇంటింటా ఉన్న సంఘాన్ని, స్త్రీలను, పురుషులను పాడు చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా వెంటాడి వేటాడి ఆయనకి ఆధారం అదేనంట. ఎవరైనా జీవనాధారానికి ఉదయకాలం మా గ్రామంలో, ప్రతి గ్రామంలో గోంగూర తట్లు లేదా ఏదో ఒక అమ్ముకునే యాప్లికాయలని అమ్ముకునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఆ జీవన ఆధారం అదే. ఇతనికైతే ప్రాణాధారం అంట. అంటే చంపితే కానీ ఎన్ని మర్డర్లు చేస్తే అన్ని ప్రమోషన్లు అన్నమాట ఇతనికి. సౌలు ఇంటింటా చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు, హింసిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి సౌలుని ఒకానొక సమయంలో దేవుని చేత పట్టబడ్డాడు. పౌలుగా ప్రభువు ద్వారా ఏర్పరచబడిన పౌలు, ఈ పౌలుకి ఒక శిష్యుడున్నాడు. ఆయన తిమోతి. తల్లి అయిన యూనికే, అవ్వ అయిన లోయి ఉన్నారు. ఇతన్ని నా కుమారుడా అని పిలుస్తున్నాడంటే ఆత్మీయమైన కుమారుడు. ఆత్మీయంగా నీవు ఉన్నావు కాబట్టి నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము.
అంటే విడిచి పారిపోము. ఈ తిమోతికి వ్రాసిన పత్రికే ఏమంటున్నాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మనియ్యలేదు. అంటే స్వస్థ బుద్ధియు గల ఆత్మనే, ఇంద్రియ నిగ్రహము గల అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మనే దేవుడిచ్చాడు. కానీ ఇంద్రియము కంట్రోల్లో ఉంచుకోవాలి, యవనాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. పేతురుతో అన్నాడు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయము, నీ అంతటా నీవే యవనుడవై ఉండి నీ అంతటే నీవే వెళుతున్నావు, నిన్ను కాని చోటుకు మోసుకొని పోతారు. కారణం, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించుటకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. దేవుని చిత్తానికి లోబడాలా, దేవుని ఇష్టాన్ని జరిగించాలా. సౌలు అనేటటువంటి ఆయన ఎంతగా తన ఇష్టం చొప్పున తెచ్చుకున్నాడు, కష్టం తెచ్చుకున్నాడు, నష్టం, 2 కళ్ళు పోయాయి. కారణం, దేవుడు దర్శించినప్పుడు ప్రభువా నీవెవడవి అని అంటున్నాడు. దమస్క మార్గమున ప్రయాణం చేస్తుంటే దేవుడు అక్కడ దర్శించినప్పుడు 2 కళ్ళు పోయాయి. ప్రభువా ఎవడు నీవు అని చెప్పంటున్నాడు. అలాగైతే కింద చూసినట్లయితే ప్రభువా అని అడుగుతున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అననీయ, ఇదిగో తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము, అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇతడు నీ నామమున బట్టి పురుషులను స్త్రీలను ఎంతోమందిని హింసిస్తున్నాడు, ఇక్కడ కూడా హింసించడు. లేదు, ఇతడు నేను ఏర్పరచుకు సాధనమై ఉన్నాడు, నా కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించడంలో రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను ప్రజల ఎదుటను ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. అలాగైతే దేవుని ఏర్పాటు అపోస్తలుడైన పౌలు ఇప్పుడు తిమోతికి తన ఆత్మీయ కుమారుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా. ప్రార్థన చేయు వారితో కూడా. రాజుల గ్రంథములో ఎలీషా ఏలియాను వెంటాడాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏలియాను ఎలీషా వెంటాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ వచనం లేదా 1వ వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. దేవుడు నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక
నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసి 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను. గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని పరిగెత్తుతున్నాడు. ఆత్మీయమైన ఏలియా అభిషేకం ఎలీషా మీద రెండంతలుగా నాకు 2 పాళ్ళు కావాలని కోరుకున్నాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న ఈ గేహాజీ ఏం కోరుకున్నాడంట? ఆయన దగ్గర నుంచి వచ్చే అభిషేకం కోరుకోలేదు. నయమాను దగ్గర నుంచి. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునుగా కాని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఏలియా దగ్గర ఎలీషా నాకు 2 పాళ్ళు కావాలని కోరాడు. అలాగా ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనికి ఎదుకొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఎలీషా అడుగుతున్నాడు, నా తండ్రి, ఇశ్రాయేలు వారి రథములు రౌతులు నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. నేను 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఎంత దేవుని అభిషేకం ఎలీషా కోరుకున్నాడు. ఎలీషాకు 12 అరకలు, 12 రొళ్ళు, 24 ఎద్దులను వధించి గొత్తినొకల చేత విందు చేసి వెంటనే సంపూర్ణంగా ఏలియాను వెంబడించిన మంచి సమర్పణ కలిగిన ఎలీషా 2 పాళ్ళు నాకు కావాలని కోరాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని, అక్షయుడాని కలువరి త్యాగము అంకిత భావము కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత స్తుతులతో, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. కోరిక 2 పాళ్ళు ఎలీషా మీద. కానీ ఎలీషా దగ్గర ఉన్న నయమానుకు కలిగిన కుష్టు ఎలీషా దగ్గర ఉన్న గేహాజీ మీదకి వచ్చేసింది. కారణం
అబద్ధం. అందుకనే ఈ అబద్ధంతో సంపాదించుకోవాలని, అబద్ధాన్ని కాదు సంపాదించుకునేది, నీతి వాక్యం. నయమాన్తో చెప్పాడు, నయమాను కుష్ఠరోగం బాగుపడినప్పుడు నేనేమి తీసుకోనని అతనికి చెప్పాడు. ఎంతో 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు, బట్టలు తీసుకోమని అడిగినప్పుడు నేను తీసుకోనను. ఎవనాడు? యెహోవా జీవము తోడు. ఎలీషా 5వ అధ్యాయం 10వ వచనం 16. ఎలీషా ఎవని సన్నిధిన నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నేనేమి తీసుకోనని చెప్పాను. యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగు వచ్చుచున్నా వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మనిము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. గేహాజీ అడుక్కున్నది నయమాన్ అడుక్కుంటున్నాడు. ఎలీషా ఏలియాను, నాకు 2 పాళ్ళు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి, నా మీదకి వచ్చినట్లుగా దయచేయమనెను. ఇది ఆత్మ సంబంధమైంది, నయమాను శరీర సంబంధమైనది. కనుక నీతి వాక్యములో మాకొక చిన్న చెల్లెలు కాదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు అంటే కారణం, దాని అర్థం ఏంటో తెలుసా? మాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వయసు అంటే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి పాలు దాపిస్తే పాలే తాగుతుంది కానీ పరిపూర్ణమైన ఆహారం తినలేదు. వయసు వచ్చిన వారు అంటే ఎవరంటే పరిపూర్ణులు, అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక మేలు కీడు. అలాగైతే ఇతడు నయమాను మేలు కలిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన కొంత బంగారము, దుస్తులు ఇచ్చి ఎలీషాను బలపరుద్దాం అనుకున్నాడు. నీ బలం నాకొద్దు, దేవుని బలం మాత్రమే నాకు కావాలి. దేవుని మీద సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు. మరి ఎలీషా ఏలియా దగ్గర పొందుకున్నాడు. మరి ఎలీషా దగ్గర గేహాజీ పొందుకున్నాడా? ఏం పొందుకున్నాడంటే అబద్ధం చెప్పి అన్యాయం చేసి అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథం దిగి 26వ వచనం, నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానును కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని
సర్వకాలం అంటియుండునుగాక అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. కనుక ఇతడికే కాదు, ఇతని సంతానానికి కూడా గేహాజీ కుష్ఠవ్యాధి సంపాదించుకున్నాడు. ఏలియా దగ్గర ఎలీషా 2 పాళ్ళు ఆత్మ కలిగిన వాడు. నయమాను కుష్ఠునే మాట చొప్పున 7 మార్లు మునగమని చెప్పాడు యోర్దాను నదిలో. ఏలియా 7 మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 7 మార్లు చూడమన్నాడు. అరచేయంత మేఘము కనబడ్డది. విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నువ్వు త్వరగా వెళ్ళిపో ఆహాబుని, ఎందుకంటే బురదలో చిక్కుకుంటావు అని చెప్పాడు. ఆ స్వరము సౌలు విన్నాడు గాని ఏలియాకు విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఆయనకే వినబడుతుంది, సౌలుకే వినబడుతుంది ఆ స్వరం. దమస్క మార్గమున వెళుతున్నప్పుడు కొట్టాడు. కొట్టిన వెంటనే 2 కళ్ళు పోయినాయి. ప్రభువా నీవెవడవి? సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నా. ఆ మాట సౌలుకు మాత్రమే వినబడుతుంది. ఏలియాకు మాత్రం విస్తారమైన వర్షం వచ్చినట్లుగా వినబడుతుంది. నువ్వు తొందరగా వెళ్ళు, లేకపోతే బురదలో చిక్కుకుంటావు. ఏలియా 7 మార్లు పోయి చూడమన్నాడు తన పనివాణిని. ఎలీషా 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. పసిపిల్ల దేహం వలె మార్చబడ్డాడు నయమాన్. అయితే గేహాజీ ఆయన ఆత్మను పొందుకోలేదు కానీ ఆస్తిని పొందుకోవాలని 2 అంటే 2కి బదులు డబలు 2 మనుగుల వెండి అంటే అతడు 4 మనుగుల వెండి ఇచ్చాడు. ఆత్మను సంపాదించుకోవాలి కానీ ఆస్తిని సంపాదించుకోకూడదు. ఆస్తిని సంపాదించుకుందాం అనుకున్నాడు, తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ ఎలీషా మాట్లాడని మాట అబద్ధం చెప్పాడు. 2 వ్యక్తులు పంపించాడు యవనుల్ని. వాళ్ళు తెమ్మన్నారంట, అందుకని నేను వచ్చాను. 2 మణుగుల వెండి అంటే 4 మణుగుల వెండి ఇచ్చాడు. కనుక ఇది దేవుని ఆత్మను దుఃఖపరచడం కాదా? యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ప్రభువునకు ప్రార్థన పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ఏం వెంటాడాలంట? నీతిని వెంటాడాల. రెండవది, అందుకనే నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు కాబట్టే ఆస్తిని సంపాదించుకున్నాను అనుకున్నాడు. వెంటనే తన పిల్లలకి కుష్ఠవ్యాధిని తెచ్చాడు. ఎంత భయంకరమైన దుర్గతి పట్టింది గేహాజీకి. ఎవడు పాపంరా ఇది అంటే వాడు అబ్బ చేశాడురా, వాడు అబ్బ చేసిన దానికి కొడుక్కి కుష్ఠవ్యాధి వచ్చిందిరా అని చెప్పుకోవటానికే. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడయ్యన్నా చిన్నవాడు గేహాజీ. నీతి వాక్యం అనేది అవసరం. అది అనుభవించిన వారికే, వయసు వచ్చిన వారికే, పరిపూర్ణైన వారికి అర్థమవుతుంది. మేలు కీడు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వారు, అలాంటి వారికే బలమైన ఆహారం తగును. నంబర్ 1 నీతి. పవిత్ర హృదయులై ప్రభువునకు
ప్రార్థన చేయు వారితో కూడా. అంటే ఏలియా ప్రార్థనా పరుడు, ఎలీషా ప్రార్థనా పరుడు. నీతి వాక్యం మాత్రమే చెప్పాడు. నయమాను కుష్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. పసిపిల్లవాని దేహం వలె మార్చబడ్డాడు. నెంబర్ 2, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని. నంబర్ 1 చెప్పాను. నెంబర్ 2 విశ్వాసమును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. నిజమే, నేను నా భార్య ఇద్దరము మరి కారంచేడులో కుంకలమర్రు వెళ్ళాలని అక్కడ పెద్ద వంతెన దగ్గర నిలబడి ఉన్నా. నేను అన్నాను ఒక మాట, ఇప్పుడు బస్సు వస్తుంది చూడు అన్న. బస్సు వస్తుంది చూడన్న. వెంటనే అన్న 2 నిమిషాల్లో బస్సు వచ్చేసింది. అంటే ఇదే విశ్వాసం అంటే. రాబోయే బస్సు గురించి ముందుగా చెప్పాను. అదృశ్యం కానీ మా ముందుకు దృశ్యం, బస్సు వచ్చేసింది. కారణం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే అది. విశ్వాసము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము, హృదయములో విశ్వసించి నోటితో పాపములు ఒప్పుకొనాలి. ప్రభునామమున ఒకటి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. విశ్వాసములో ఉన్న దాని క్లారిటీ. విశ్వాసం అంటే బస్సు కోసం ఎదురు చూస్తాం, బస్సు రాలేదు, ఎదురు చూడటమే విశ్వాసం. నీతి విశ్వాసం 2 మాటలు. పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును 2 చెప్పాను. 3వది ప్రేమను. ఏమిటి ప్రేమ? ఇది దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. దేవుడు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. విలువ కట్టలేం. దైవిక ప్రేమ అగాఫే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమను చూపించి, నిజమే, నేను ఒక దైవజనుడికి చెప్పాను, 5గురం కలిసి ప్రార్థన చేద్దాం, మేలు కలుగుతుంది. ఆయన ప్రార్థన ద్వారా డెవలప్ అయ్యాడు. మీ కుటుంబంలో 5గురు ప్రార్థన చేద్దాం, మేలు కలుగుతాడంటే 2 సార్లు చేశాం. 3వసారి వెంటనే తన కుమారుడికి కేరళ అమ్మాయిని, వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి ట్రైనింగ్లో ఉంది, కేరళ అమ్మాయిని వాళ్ళు ఇస్తామని చెప్పారు. దైవజనుడు దైవజనురాలు. దేవుని సంకల్పం. ప్రార్థన చేస్తే దేవుని ప్రేమ ఆకర్షించిందన్నమాట. కనుక దాని గురించి మొన్న 5గురు కలిసి మళ్ళా ప్రార్థన చేశాం. కనుక దేవుని చిత్తమైతే అది ఏర్పాటు. వాళ్ళు ఆ యవనస్తుని చూశారు, ఆయన పరివర్తన చూశారు. మా కుమార్తెను ఈ పిల్లవాడికి ఇస్తే బాగుంటుంది అని దేవుని ప్రేమత వాళ్ళు మా కుమార్తెని ఇస్తాను అన్నారు. దైవజనుడు అశోక్ గారి కుమారుడికి పరివర్తన, తనలో ఉన్న ప్రేమ, తనలో ఉన్న తగ్గింపు, తనలో ఉన్న యవనస్తులో ఉన్న ఆ పనితనం చూసి ఆ దేవుని ప్రేమ వారిని, ఆ యవనస్తుణ్ణి మా కుమార్తెనిస్తామని దేవుని ప్రేమతో చెప్పారు. పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారితో కూడా
నీతిని, విశ్వాసమును, ప్రేమను, నాలుగవది పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, నాలుగవది సమాధానము వెంటాడుము. కనుక సౌలు దేనికోసం వెంటాడుతున్నాడు? అది ప్రాముఖ్యం కాదు. పురుషులను, స్త్రీలను పాడు చేసి, సంఘాన్ని పాడు చేసి చంపేస్తున్నా అది ప్రాముఖ్యం కాదు అని పౌలుకు ఉపదేశం సౌలును పౌలుగా మార్చాడు. ఏలియా ఆత్మ 2 పాళ్ళు ఎలీషా కావాలని కోరుకుంటే 2 పాళ్ళు ఇచ్చాడు. కనుకనే యొర్దాను నదికి పోయి 7 మార్లు మునగమని నయమాన్తో చెప్పాడు. 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం అతని చేత జయము కలిగించాడు. అతడు మంచి నయమాను పరాక్రమశాలి, విజయం వచ్చింది. కానీ ఆ కుష్టు పోవాలంటే దైవజనుడైన ఎలీషా దగ్గర, ఆ కుష్టు రావాలంటే నయమాను దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇంకా ఆ కుష్టు పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా. బాగుపడ్డవాడు ఈ పాట పాడుకుంటున్నాడు. అయితే కుష్ఠవ్యాధి నయమాన్ దగ్గర కొనుకొచ్చుకున్నాడు. ఈ ఉదయకాలం కుష్ఠవ్యాధి, అబద్ధాలు చెప్పి కుష్ఠవ్యాధి తెచ్చుకుంటారా? అన్యాయంగా చంపాలని సౌలు 2 కళ్ళు పోయినాయి. ఆడికేమో కుష్ఠవ్యాధి వచ్చింది, ఈడికేమో కళ్ళు పోయినాయి.